Jungle. ఇక్కడ చూడండి మహారాజన్న జగదీష్ ఖజర్ ఖజర్ శీఘ్రమేవ అమాత్య పదవి యోగ్యతా ఫల సిద్ధిరస్తు. बोला गणेश महाराज की बोला गणेश महाराज की ఇవాళ దేశమంతా కూడా వినాయక చవితి కార్యక్రమంలో అందరూ కూడా పూజ కార్యక్రమంలో యావత్ దేశం అంతా కూడా బిజీగా ఉంది. అందరికీ ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో వినాయక చవితి ముందు ఏర్పడిన తుఫాను వల్ల మనకు ఆందోళన నష్టం ఏర్పడింది. దానికి మేమంతా కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా సింపతి జరుపుతున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సొంత కుటుంబాన్ని చూసి ధైర్యం ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారి మీద మనం మరలేం. కాబట్టి ముఖ్యమంత్రి ఈ తుఫాన్ కింద మా డోనర్ కూడా మేము వాళ్ళ ముఖ్యమంత్రి బలపరుస్తూ వాళ్ళకి సాయం కింద మేము కూడా మా తరఫున కొంచెం సాయం కింద డబ్బులు ఏర్పాటు చేస్తున్నాం. తొందరలోనే కూడా నా డోన్ నుండి అలాగే కోడుమూరు కానీ కర్నూలు కానీ అన్ని చోట్ల నుండి పెద్ద ఎత్తున సీఎం సాయం కింద అంటే విజయవాడలో తుఫాను వచ్చింది కాబట్టి వాళ్ళు ఆదుకోవడానికి మా శాఖతో పనిచేస్తున్నాం. తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత ఉదయం మా ముఖ్యమంత్రి వచ్చాడు. ఎగ్జామ్ నిన్న పడతలే విజయవాడలో, కానీ ఆయన కష్టపడుతూ అందరినీ ఇష్టపెట్టకుండా అందరూ మంత్రులు అందరూ కూడా ఇష్టపడి అక్కడ ప్రజల్ని కాపాడి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మన ముఖ్యమంత్రికి వస్తుంది. అటువంటి ముఖ్యమంత్రి గారికి వినాయక పండుగ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ధైర్యంగా పోవాలి. మీ వల్ల రాష్ట్రం అభివృద్ధి మంచి క్యాపిటల్ ఏర్పడుతుంది. పిల్లల ఉద్యోగాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, తప్పకుండా ఈ వినాయక చవితి సందర్భంగా మీకు అండగా ఉంటారు. మేమంతా మీకు అండగా ఉంటాం. తప్పకుండా మేము ముందు పోవాలి. మా బలం మేమంతా అండగా ఉంటాం. తప్పకుండా మీ కష్టాలు కానీ మంచి కానీ చెట్టుగా మీకు అండగా ఉండి మీకు బలపరుస్తూ శాశ్వతంగా రాష్ట్రం తెలుగుదేశం పరిష్కరించుకుంటున్నట్లు మేమంతా కృషి చేస్తాం. థ్యాంక్ యూ.